ఇక చాలామంది ట్రోల్ చేస్తుంటారు అన్న. లక్ష్మణ్ గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, నేను రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు చాలామంది ట్రోల్ చేసిన నాకు వ్యతిరేకంగా. అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయవాలా ఛాయ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా అందరూ కూడా ఆ పార్టీలే కాలగర్భంలో కలిసిపోయిన అందరూ కూడా. కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం. అందుకే చాలామంది రామచంద్ర గారు ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్. నాకు కూడా అంతమంది తెలియపోతుండే, ఈ కుంటుకుంటూ నడుస్తుంటే నేను పోయి అడిగిన ఒకసారి, మీరు పోయి అడగండి అన్న ఒకసారి, కళ్ళ నీళ్ళు వస్తాయన్న చరిత్ర వింటే. నేను పోయి అడిగిన, ఏమన్నా ఈ కుంటుకుంటూ నడుస్తావు ఏం రోగం అన్నా నీకు అన్న వ్యంగ్యంగా అని చెప్తున్న కళ్ళ నీళ్ళు వచ్చినాయి అన్న. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ చేయి కూడా వంకర ఉంటుంది ఆయన, అది చేయి వంకర ఉంటుంది, కాలు వంకర ఉంటుంది. నేను పోయి అడిగినా, ఏమైందని కూటుకుంటూ నడుస్తావు ట్రీట్మెంట్ తీసుకోండి అంటే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పీడిఎస్లో నా మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టిరానా, అప్పటి నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే ఎంతమంది ఈరోజు అధికారం రావాలని అనుకుంటున్నాం మనం. ముఖ్యమంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, ఎంపీటీసీ కావాలి, ఇప్పుడు కోరుకుంటున్నాం మనం. అధికారం రావాలని ఇప్పుడు కోరుకుంటున్నాం. కానీ ఆ రోజు అధికారులకు వస్తామని ఎవరు తెలియదు, అధికారం రావాలని ఆ రోజులో కోరుకోవాలి ఎవరు కూడా.